ఆచి చికెన్ మసాలా. సీఎం క్యాంప్ ఆఫీస్ లో చంద్రబాబుతో భేటయ్యారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. టీటీడీ సహా తాజా రాజకీయ పరిణామాలపై ఇరువురు నేతలు చర్చిస్తూ ఉన్నారు. రాజ్యసభ ఎన్నికలు, నామినేటెడ్ పదవులపై ఇద్దరి మధ్య చర్చ సాగుతున్నట్టుగా తెలుస్తోంది. ఈ భేటీకి సంబంధించిన అప్డేట్స్ తో అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ లైవ్ లో జాయిన్ అయ్యారు. ఈశ్వర్, సో సీఎం డిప్యూటీ సీఎం మధ్య ఎటువంటి విషయాలు చర్చకు వస్తూ ఉన్నాయి, ఏం డెసిషన్స్ తీసుకోబోతూ ఉన్నారు? ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి మధ్య జరుగుతున్న సమావేశం పట్ల రాష్ట్ర రాజకీయ వర్గాల్లో మాత్రం చాలా ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది. ప్రధానంగా అభివృద్ధి పనులకు సంబంధించిన అంశమే అయినప్పుడు అన్ని బయటకు చెప్తున్నప్పటికీ కూడా అంతర్గతంగా టీటీడీకి సంబంధించి జరుగుతున్న వివాదాలపైన ఈరోజు ప్రధానంగా ఇద్దరి మధ్య కీలకమైన చర్చ జరుగుతున్నట్టుగా సమాచారం అందుతోంది. ప్రధానంగా రెండు అంశాలు. ఒకటి, టీటీడీకి సంబంధించి ప్రస్తుతం జరుగుతున్న వ్యవహారాలపైన ఎలాంటి లైన్ తీసుకుని ముందుకు వెళ్ళాలి, అదే సమయంలో టీటీడీ వివాదానికి పులి స్టాప్ పెట్టే విధంగా ముందుకు వెళ్లాల్సిన ఆవశ్యకత పైన ప్రధానంగా చర్చ జరుగుతుంది. ఎందుకంటే చాలా సున్నితమైన అంశం. టీటీడీకి సంబంధించి ప్రస్తుతం అధికార పార్టీ చాలా సెన్సిటివ్ స్టేజ్లో ఉన్నట్టుగానే అర్థం చేసుకోవాల్సిన నేపథ్యం. ఎందుకంటే టీటీడీకి సంబంధించి ఎంత వివాదం జరిగితే అంత అది ప్రత్యర్థి పార్టీలకి, రాజకీయ ప్రతిపక్ష పార్టీలకి ఆయుధమయ్యే అవకాశం ఉంది. గత వారం రోజులుగా గతంలో తిరుపతి లడ్డు అంశం నుంచి ప్రారంభమైన కల్తీ నెయ్యికి సంబంధించి ప్రారంభమైన వివాదం, తాజాగా చైర్మన్ చుట్టూ జరుగుతున్న వివాదం కావచ్చు, ఆ తర్వాత వైసీపీ చేస్తున్న రాజకీయ విమర్శలు కావచ్చు, వీటన్నిటిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే ఆలోచనలో ప్రతిపక్ష పార్టీ ఉంది. రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు మళ్ళీ ప్రారంభం కాబోతున్నాయి. సో మండలిలో దీనికి సంబంధించి చర్చకు పట్టుబడే అవకాశం ఉంది. దీనికి సంబంధించి సో రేపు ఫ్లోర్ మేనేజ్మెంట్తో పాటు అలాగే ఈ వివాదాన్ని ఇంకా ఎక్కువ కాలం కొనసాగిస్తే అది రాజకీయంగా మంచిది కాదు. అదే సమయంలో టీటీడీ ప్రతిష్టకు కూడా మంచి పరిణామం కాదని ప్రస్తుతం అధికార పార్టీ భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎంని పిలిపించుకుని మరి దీనికి ఆ వివాదాన్ని ఫుల్ స్టాప్ పెట్టడం, అదే సమయంలో ప్రస్తుతం జరుగుతున్న వివాదాన్ని ఎట్లా లాజికల్ కన్క్లూజన్కి తీసుకెళ్లాలంటే ఎలా చేయాలన్న అంశం మీద ఆయన ఒపీనియన్ తీసుకున్నట్టుగా సమాచారం అందుతోంది. ఎందుకంటే గతంలో జరిగిన పరిణామాల నేపథ్యంలో అప్పట్లో తిరుమలలో గతంలో ఒకసారి తీవ్రమైన తొక్కిసలాట జరిగి కొంతమంది ప్రాణాలు కోల్పోయిన సమయంలో అప్పట్లో పవన్ కళ్యాణ్ టీటీడీ బోర్డు క్షమాపణ చెప్పాలని అప్పట్లో కామెంట్ చేయడం జరిగింది. ఆ తర్వాత ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల మీద కూడా పవన్ ఇండివిజువల్గా ఇండిపెండెంట్గా స్పందించే ముందే అంత ముఖ్యమంత్రి చర్చలు జరిపితే అది ఇద్దరు కలిసి ఒకే నిర్ణయం తీసుకుని వెళ్తే అది ప్రభుత్వ ఐక్యతకి అలాగే ఎన్డీఏ ఐక్యతకి మంచి పరిణామం అవుతుందని భావిస్తున్నారు కూటమి పెద్దలు. ఈ నేపథ్యంలోనే అట్లాంటి వాతావరణాన్ని సృష్టించేందుకే ఈరోజు సెలవు దినం అయినప్పటికీ కూడా ఉప ముఖ్యమంత్రిని పిలిపించుకుని దాదాపుగా 2 గంటల పాటు ఈ సమావేశం జరుగుతున్న నేపథ్యం కనిపిస్తోంది. అనేక అంశాలని ప్రధానంగా జనసేన అయితే ఒక ప్రెస్ నోట్ని రిలీజ్ చేసింది. ఇది అభివృద్ధి పనులకు సంబంధించిన అంశం. అసెంబ్లీలో మాట్లాడాల్సిన అంశాల మీద ఇద్దరు కలిసి చర్చించుకుంటామని గతంలో ముఖ్యమంత్రి చేసిన విజ్ఞప్తిని, సూచనని దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈరోజు సమావేశం జరుగుతుంది. అభివృద్ధి పనులకు సంబంధించి పంచాయతీరాజ్కి సంబంధించి కావచ్చు, అటవీ శాఖకు సంబంధించి కావచ్చు, జల్ జీవన్ మిషన్కి సంబంధించి కావచ్చు, కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకునే సమయం కాబట్టి దానికి సంబంధించి చర్చ, అదే సమయంలో టీటీడీకి సంబంధించి కూడా చర్చ అంచే అవకాశం ఉందన్నట్టుగా జనసేన ఒక నోట్ రిలీజ్ చేసింది. అఫ్కోర్స్ అయి ఉండొచ్చు, కానీ ఒకవేళ అది అభివృద్ధికి సంబంధించిన పనులైతే మాత్రం అది అధికారికంగా పని దినాల్లో సచివాలయంలో సమావేశమయ్యే అవకాశం ఉంటుంది, అసెంబ్లీలో సమావేశమయ్యే అవకాశం ఉంటుంది. కానీ కేవలం ఈరోజు సెలవు దినాన ఈరోజు ముఖ్యమంత్రి నివాసానికి పిలిపించి దాదాపుగా మధ్యాహ్నం లంచ్ బ్రేక్ సమయంలో 2 గంటల పాటు లంచ్ మీటింగ్ ఏర్పాటు చేయడం కనుక ప్రధానంగా ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలని చర్చించాల్సిన అవసరమైన నేపథ్యం ప్రస్తుతం ఉంది. అసెంబ్లీ జరుగుతుంది కాబట్టి అసెంబ్లీలో వివాదాలు పెద్దవి కాకుండా చూడాల్సిన అవసరం ఉంది. దీనికి ఈ నేపథ్యంలోనే చాలా కీలకమైన చర్చ జరుగుతున్నట్టుగా సమాచారం అందుతోంది. ప్రధానంగా పవన్ కళ్యాణ్ ఉద్దేశాన్ని తెలుసుకోవడం, అదే సమయంలో టీటీడీకి సంబంధించిన వివాదానికి ఒక లాజికల్ కన్క్లూజన్ తీసుకొచ్చి అక్కడికి క్లోజ్ చేసే అంశం పైన కూడా ప్రభుత్వం చర్చిస్తున్నట్టుగా, ప్రభుత్వ పెద్దలిద్దరూ చర్చిస్తున్నట్టుగా సమాచారం అందుతోంది. రైట్ ఈశ్వర్.